వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. దీక్షా దివస్ సంబంధించి చాలా విషయాలు అందరూ మాట్లాడడం జరిగింది. మీ అందరికి తెలుసు ఈ దీక్షా దివస్ యొక్క ప్రాధాన్యత ఏంది. శ్రీకాంత్ సార్ భోజనాలు ఇప్పుడు అయిపోయిందని స్టార్ట్ చేయాలి సార్. ఫోన్ చేయండి. స్టార్ట్ చేద్దాం, భోజనాలు స్టార్ట్ చేద్దాం, అందరం కలిసి చేద్దాం ఒకటేసారి. మరి దీక్షా దివస్ యొక్క ప్రాధాన్యత అన్ని విషయాలు చెప్పడానికి ఇంకొక 2-3 మాటలు మాట్లాడుకుందాం. అసలు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఏం పోరాటం జరిగింది, ఎట్లా స్టార్ట్ అయింది, ఏం జరిగింది. మరి ఎంతోమంది త్యాగాల ఫలితంగా రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇక్కడ ఉన్న దాంట్లో చాలామంది ఆ ఉద్యమంలో మొదటి నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మధ్యలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరు ఒప్పించి ఎప్పుడు వచ్చినా అందరు కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టే భాగం ఉన్నట్టే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక భాగం అయితే తెలంగాణ పునర్నిర్మాణం 2వ భాగం. మరి 2 దాంట్లో కూడా మీరు అందరూ కూడా పనిచేయడం జరిగింది. మరి ఒక మంచి ఆలోచనతో తెలంగాణ రాష్ట్రం తేవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు బాగుపడాలి, సంతోషం బతకాలని ఉద్దేశంతో కేసీఆర్ గారు పోరాటాన్ని సాగించడం జరిగింది. ఆ పోరాటంలో భాగంగా అందరం ఎన్నో కష్టాలు, ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు 14 సంవత్సరాలు అందరూ పోరాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ఆ 14 సంవత్సరాల్లో ఎన్నో పోరాటాలు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఉద్యమాలు, ఎంతోమంది త్యాగాలు, ఎన్నోసార్లు రాజీనామాలు, ఎంతోమంది బలి కూడా కావడం జరిగింది. మరి అవన్నిటి తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మరి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఘట్టాలు మీ అందరూ తెలుసు, ఒకటొక ఘట్టం. ఇది నవంబర్ 29 తెలంగాణ రాష్ట్ర దీక్షా దివస్ అయితే డిసెంబర్ 9వ తారీఖు అంటే 10 రోజుల తర్వాత డిసెంబర్ 9వ తారీఖు కూడా చాలా గొప్ప చరిత్ర ఉంది. అసలు నిజంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాష్ట్రం సిద్ధించిన రోజు డిసెంబర్ 9వ తారీఖున. అంటే కేసీఆర్ గారు 29 నాడు ఇక్కడ దీక్ష స్టార్ట్ చేస్తే ఆ దీక్ష ఫలితంగా డిసెంబర్ 9వ తారీఖు నాడు కేంద్రం నుంచి కేంద్ర ప్రభుత్వం చిదంబరం గారు ప్రకటన చేయడం జరిగింది. ఏం ప్రకటన చేశారు? తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నాం, మీరు దీక్ష విరమణ చేయండి కేసీఆర్ గారు అని చిదంబరం గారు ప్రకటన చేయడం జరిగింది. అది ఒక గొప్ప మైలురాయి. ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు డిసెంబర్ 9వ తారీఖు నాడు. కానీ డిసెంబర్ 9 తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఆంధ్ర వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేశారు, ఆంధ్ర నాయకులు ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఆంధ్ర వాళ్ళు ఏం స్టార్ట్ చేశారు? అరే వాళ్ళు కూడా మేము కూడా రాజీనామాలు చేస్తామని, తెలంగాణ ఇవ్వద్దని. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ముందరగా ఆంధ్ర వాళ్ళు రాజీనామాలు చేయడానికి సిద్ధపడితే మన తెలంగాణ దద్దమ్మలు అప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా ముందుకు రాలే రాజీనామాలు చేయడానికి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఎవరితో రాజీనామాలు చేయలే. ఆ రోజే ఇక్కడ వాళ్ళు కూడా అందరూ రాజీనామాలు చేస్తే గవర్నమెంట్ సంధింపజేసి ఉంటే అప్పుడే డిసెంబర్ 9వ తారీఖు ఏదైతే తెలంగాణ వచ్చిందో అదే కంటిన్యూ అవుతుంది. మళ్ళీ వీళ్ళు కుట్రలతోని కుతంత్రాలతోని మళ్ళీ డిలే జరిగింది. 2009లోనే వచ్చే తెలంగాణ మళ్ళీ 5 ఏళ్ళు వెనక్కి పోయి 2014 వరకు తెలంగాణ వచ్చే పరిస్థితి. అంటే 5 ఏళ్ళు మళ్ళీ వెనక్కి పోయి, దానికి కారణం ఎవరు? మరి ఆ 5 ఏళ్ళలో మళ్ళీ పోరాటాలు, మళ్ళీ కొట్టాటాలు. దాని తర్వాత మరి ఉద్యోగ సంఘాలు కూడా ఘనంగా దాంట్లో కార్యక్రమం పనిచేయడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కొరకు తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కండవ అంటే నవ్వుకునే వాళ్ళు. ఇది ఎక్కడ తెలంగాణ, ఇదేం తెలంగాణ పార్టీ, తెలంగాణ వస్తుందా వస్తుందా అనవసరం తిక్కోల్లాగా తిరుగుతున్నాయని మాట్లాడుకునే వాళ్ళు. అన్నిటికీ ఓర్చి తిరిగినాం. ఆ రోజు ఎవరు లేడు. అప్పుడు జెండా మోస్తులు 5 మంది 10 వెతుకునే పరిస్థితి. మామనాడు జిల్లా ఇంకా కొంచెం వెనుక, ఎందుకంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ వాదం తక్కువ ఇక్కడ. అదే నార్త్ తెలంగాణ కరీంనగర్ అని వరంగల్ అక్కడ బ్రహ్మాండంగా ఉండే సందర్భంలో మహబూబ్నగర్లో తెలంగాణ జెండా పట్టేటోడు లేడు, అడుక్కోవాలి, తిరుకోవాలి. 10 మంది దొరికితే కష్టం. ఈ మహబూబ్నగర్ టౌన్లో మొత్తం కొడితే 5-6 మంది 10 మంది దొరికేవారు. జడ్చర్లలో 2-3 ఉండేవారు. అట్లా మెల్లమెల్ల 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 మెల్ల పెరుగుకుంటూ వచ్చిండ్రు. మరి ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ పెట్టి టీఆర్ఎస్ పార్టీ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే లోకల్ బాడీ ఎలక్షన్ రావడం. మరి ఆ లోకల్ బాడీ ఎలక్షన్లో అప్పుడు కొంచెం ఊపు రావడం, ఇప్పుడు చాలామంది ప్రజాప్రతినిధులు దాంట్లో గెలవడం, దాంతో కొంచెం ఉద్యమం పెరగడం. అట్లే ఉద్యమం నడిచిన తర్వాత
2004లో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు దిగొచ్చి కేసీఆర్ గారితో మనం పొత్తు పెట్టుకుందాం, మేము తెలంగాణ ఇస్తాం, మనం కలిసి పోటీ చేద్దాం, మా గవర్నమెంట్ వచ్చినాకనే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఇస్తామని మాట ఇచ్చి ఆ మాటకు నమ్మి మోసపోయి కేసీఆర్ గారు కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం జరిగింది. 2004 పొత్తు పెట్టుకుంటే ఏం జరిగింది? ఆ పొత్తులో కూడా తొండి టికెట్ ఇచ్చినట్టు ఇచ్చారు, మరి ఇండిపెండెంట్ వేయించారు. మీకు అందరూ తెలుసు 2004 మామనాడు జిల్లాకు 6 టికెట్లు ఇచ్చారు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో 6 ఇచ్చి ఎక్కడికక్కడ ఇండిపెండెంట్ నామ కాంటాక్ట్ చేశారు. ఎక్కడెక్కడ మళ్ళీ అక్కడ రాజశేఖర్ సపోర్ట్ చేసేది మొత్తంలో కూడా 6 ఇట్లా మళ్ళీ ఒక్కరిని నేను జడ్చాల నుంచి ఒక్కరినే 2004 గెలుచుకోవడం జరిగింది. దాని తర్వాత అప్పుడు గెలిచింది 26 సీట్లు టీఆర్ఎస్ పార్టీ నుంచి, కాంగ్రెస్ పొత్తులో 26 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలిచినాం. గెలిచిన తర్వాత మెల్లగా మొదలుపెట్టిన మళ్ళీ తొండి. ఫస్ట్ కొంత మంత్రి పదవులు ఇచ్చిన రాష్ట్రంలో, మళ్ళీ పని తెలంగాణ ఉద్యమంలో ఏం కీలక ముందుకు పోవట్లేదు అని మళ్ళీ కేసీఆర్ గారు మరి ఆలోచన చేసి మంత్రి పదవులు రాజీనామా చేయడం జరిగింది, కేంద్ర పదవులకు రాజీనామా చేయడం జరిగింది. దాంతోపాటు మెల్లగా 26 మందిలో ఒక్కరినొక్కరిని గుంజి 10 మందిని గుంజుకున్నాం. అప్పుడు 16 మంది ఎమ్మెల్యేలు మిగిలినాం. 2004 గెలిచిందంటే 26 మందిలో 10 మంది కాంగ్రెస్లు వాళ్ళకి లాక్కోవడం జరిగింది. మాకు కూడా మా 16 మంది కూడా రకరకాల ప్రభావాలు పెట్టినా మేము దాన్ని చెల్లించకుండా తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా మరి పార్టీలో కట్టుబడి ఉండి కంటిన్యూ కావడం జరిగింది. మరి అప్పుడు కేసీఆర్ గారు 2008లో తెలంగాణ ఇస్తారా లేకుండా మేము రాజీనామా చేయాలని డిక్లేర్ అనౌన్స్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రాజీనామా చేస్తారు, మీకు 45 రోజులు టైం ఇస్తున్నాం, ఆ 45 రోజుల్లో మీకు రాజీనామా తెలంగాణ ఇవ్వకుంటే మా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేస్తామని కేసీఆర్ గారు ప్రకటించారు. ఆ సందర్భంలో మళ్ళీ కాంగ్రెస్ మొదలుపెట్టారు పైరవేలు మమ్మల్ని గుంజడానికి. కానీ 16 మంది కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా వాళ్ళ ప్రాబ్లం లొంగలే, కాంగ్రెస్ పార్టీ పోలే. మరి ఆ రోజు ఆ సందర్భంలోనే మరి మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ గర్వపడే విధంగా మీ అందరి తలకాయ ఎత్తుకునే విధంగా నేను మొట్టమొదటి రాజీనామా నేను జడ్చర్ల చేయడం జరిగింది. ఆ రోజు తెలంగాణ వాదన లేదు, ఇక్కడ తెలంగాణ రాజీనామా చేసి ఎలక్షన్ వస్తే ఓడిపోతామని తెలిసి నాకు. అదే 16 మంది రాజీనామా చేస్తే అక్కడ కరీంనగర్ వరంగల్ రాజీనామా చేసిపోతే పాలాభిషేకాలు చేశారు, పూల జల్లులు కురిపించారు, సన్మానాలు చేశారు. నేను రాజీనామా చేసి జడ్చర్లకు వచ్చి అందరు తిట్టిరున్నాను, నేను ఇవ్వడానికి రాజీనామా చేసినావు, నేను గెలిపించింది ఎందుకు, మేము కష్టపడి గెలిపించాను, నువ్వు రాజీనామా చేస్తావా అని ఒకడు వీకెళ్ళి మన ఎంబడి ఉన్న చాలా మంది ఆ రోజు ఉద్యమం కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయ్యారు. ఆ రోజు 2008లో ఎలక్షన్ వస్తే ఆ రోజు కేటీఆర్ గారు వచ్చింది దానికి నా నామినేషన్ పెద్ద ర్యాలీ, ఏమంటారు దాన్ని, సిగ్నల్ గార్డెన్ నుంచి నిమ్మగడ్డ పెద్ద ర్యాలీ. ఆ ర్యాలీ ఘనంగా చూసుకుంటూ పోతే మెల్లమ రోజు తగ్గుతా పోతున్నది. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూర్చొని టీడీపీలు గుంజి లాస్ట్కు మనం ఓడగొట్టి, ఎందుకంటే మన ఓటమే వాళ్ళ లక్ష్యం. మనం ఓడగొడితే ఉద్యమం ఖరాబ్ అయితే ఉద్యమం ముగిసిపోతే ఆలోచనతో ఓటమి పాలైనా అయినా వెనక్కి తగ్గలే, మళ్ళీ కంటిన్యూ అయింది. 2009లో టీడీపీతో పోతాం, అప్పుడు చంద్రబాబు నాయుడు దిగి వచ్చాడు, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాను, టీడీపీ టీఆర్ఎస్ పొత్తు. అప్పుడు ఆ టీఆర్ఎస్ టీడీపీ పొత్తులో అప్పుడు కేసీఆర్ గారు ఒక గొప్ప నిర్ణయం, ధైర్యమైన నిర్ణయం అది. ఆ ధైర్యం ఎవరంటే వాళ్ళు చేయలేరు. మామూనాడు ఎంపీగా కేసీఆర్ పోటీ చేస్తాను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు అందరు పరిశ్రమ కేసీఆర్ ఇక్కడ వస్తూ ఉంటాడు, మరి పుస్తకం ఓడిపోతే కేసీఆర్ ఓడిపోతే మొత్తం మూమెంటే క్లోజ్ అవుతుంది ఎట్లా అని. మరి అయినా సార్ ఎవరు చెప్పినా వినలే, మామూనాడు నుంచే పోటీ చేస్తానని డిక్లేర్ చేసిండ్రు. అప్పుడు మన పొత్తులో భాగంగా నా సీటు పోయింది. నేను 2004లో గెలిచి 8లో రాజీనామా చేసి జిల్లా నుంచి ఒక్కనే ఎమ్మెల్యేను, ఆయన 9లో నాకు టికెట్ రాలే పొత్తులో భాగంగా. అప్పుడు టీడీపీకి పోయింది. అప్పుడు చాలామంది రకరకాల నాకు మాట్లాడి రమ్మన్నారు, కాంగ్రెస్ పార్టీ పిలిచి అవన్నీ ఏది కాదు, మనకు టీఆర్ఎస్ పార్టీ గెలవాలి కదా. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఎంపీగా కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ ఉద్యమం అవుతుంది, జిల్లా మొత్తం మరి బద్నామైతాం, తెలంగాణ రాష్ట్ర సాధన జరగదనే విధంగా ఆలోచన చేసి ఆ రోజు కట్టుబడి మరి ఆ రోజు కేసీఆర్ గారు వెంబడి ఉండి కేసీఆర్ గెలుపు చేయడం జరిగింది.
అప్పుడు అన్నీ పోయినాయి. మొత్తం ఇక్కడ గవర్నమెంట్ వస్తే టీడీపీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే అనుకున్నాం, సెంటర్లో చాలా బాగా బ్రహ్మాండంగా ఉంటాయి అనుకున్నాం. ఆఖరి వస్తే మరి ఏం జరిగిందేమో, మరి మొత్తం కొడితే మళ్ళీ 10 సీట్ల టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. ఇక అప్పుడే సార్ నారాజు అయింది. ఇక మరి అప్పుడు ఏం చేయాలి, ఏం కదా అవుతాం ఎట్లని ఆ సందర్భంలో ఆ టైంలో ధైర్యం చేసి దీక్ష చేయాలి. నేను కేసీఆర్ సచ్చుడు తెలంగాణ వచ్చుడు అనే ఆలోచనతో ఆ దిశగా ఈ దీక్ష స్టార్ట్ చేయడం జరిగింది. ఆ దీక్ష దివసే ఈరోజు ఇది నంబర్ 29 తారీఖు. దాని తర్వాత ఇంకా ఉద్యోగ సంఘాల వాళ్ళు మొత్తం అందరు కూడా స్టార్ట్ అయిన దాంట్లో శ్రీనివాస్ గౌడ్ గారు కీలక పాత్ర పోషించారు. మరి మొదట మళ్ళీ పోరాటం మొదలైంది, ఉద్యమాలు జరిగినాయి, సాగరహారాలు, పోరాటాలు, పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినాయి. దాంతో ఫలితంగా కేంద్రం దిగొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అదృష్టం మనం మళ్ళీ ప్రజలు మనకే గవర్నమెంట్ కట్టబెట్టిండ్రు. మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు కాబట్టి 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా రాష్ట్రం అభివృద్ధి జరిగింది. ఆ రోజు పొరపాటున ఇట్లా కాంగ్రెస్ ప్రజలు గెలిపించి కాంగ్రెస్ చేతులు గవర్నమెంట్ పెట్టినకి ఇప్పుడు జరిగినట్టు జరుగుతుండే 10 ఏళ్ల పాలన భయంకరంగా ఉంటుండే. మళ్ళీ అరే మీతో శాత కాదురా తెలంగాణలో అంటే గవర్నమెంట్ చేయడానికి మళ్ళీ ఆంధ్రలో కలిపి ఆంధ్రలో కలిపేవాళ్ళు. మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకొని చాలా సంతోషపడ్డాం, కానీ ఇప్పుడు బాధ అనిపిస్తున్న తెలంగాణ ఎందుకు తెచ్చిరా, పోయి దౌర్భాగ్య చేతిలో పెడితే తెలంగాణ రాష్ట్రాన్ని. మరి కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా ఎక్కడో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అందరి ఆర్థికంగా ప్రతి ఒక్కరు సంతోషపడ్డారు. ఆ 10 సంవత్సరాలు సంతోషంగా ఆర్థిక అభివృద్ధి జరిగింది. అందరి ముఖాలు సంతోషాలు ఉండే, ఎక్కడ చూసినా గ్రామాల్లో పండుగ వాతావరణం ఉండే. సైకిల్ ఉన్న వాళ్ళు మోటార్ సైకిల్ కొన్నారు, మోటార్ సైకిల్ తీసి కార్లు కొన్నారు, ఇండ్లు కట్టుకున్నారు, బ్రహ్మాండంగా పండుగలు చేసుకున్నారు. ఏ ఊళ్ళో చూసినా బొడ్రాయి పండుగ, బోనాల పండుగ, కూటమాసం పండుగ, బర్త్డేలు, చీర కట్టించుకోరు, రకరకాల పండుగలు ఏడో చూసినా పండుగ వాతావరణం ఉండే. మరి ఎందుకు అప్పుడు లేకుండే? 50-60 ఏళ్ళ నుంచి ఒక్క బొడ్రాయి పండుగ చేయలే ఏ ఊర్లో. కానీ 10 సంవత్సరాల్లో అన్ని ఊళ్ళో బొడ్రాయి పండుగలు చేసినారు, బోనాల పండుగలు బ్రహ్మాండంగా, కూటమాసం పండుగలు. ఎందుకు జరిగిందంటే ప్రజలకు ఆర్థికంగా కొద్ది గొప్ప లాభపడ్డారు, అందరూ సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్నప్పుడే పండుగలు యాదకి వస్తాయి. మరి అది ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది. ఇప్పుడే మేము ఒక కార్లది ఎక్స్పో స్టార్ట్ చేసి వస్తున్నాం మంత్రి గారు. నేను మామనాడు జిల్లాలో మామనాడు ఎడుకోవడం పట్టుమని 10 కార్లు లేకుంటుండే. ఇవాళ ఇక్కడే కార్ల షోరూమ్ పెట్టి కార్ల షోరూమ్లో ఎక్స్పో పెట్టడం జరిగింది. వాళ్ళ అన్ని కార్ల షోరూమ్లో ఎక్స్పో పెట్టండి మన నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో. ఇప్పుడు గ్రామాలకు ఎక్కడికి వెళ్ళినా ప్రతి గ్రామంలో 10-15 కార్లు. మళ్ళీ ఇప్పుడు డీజిల్కే ఇబ్బంది అవుతుంది, కానీ అప్పుడు పండుగ వాత అందరు కార్లు తెచ్చిండ్రు, పంచ చేసిండ్రు. మళ్ళీ ఆ కార్లకు ఇన్స్టాల్మెంట్ కట్టలేక ఇబ్బంది పడతారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. మరి మళ్ళీ మనం చేసిన ప్రజలు చేసిన వాళ్ళ మాటలకు మోసపోయిన విధానంతో మళ్ళీ మోసపోయినాం, వెనుకబడ్డాం. మళ్ళీ 20 ఏళ్ళు వెనుకిపోయింది తెలంగాణ రాష్ట్రం. మళ్ళీ మన అందరం పట్టుబడులతో మళ్ళీ ప్రభుత్వం తెచ్చుకుందాం, కేసీఆర్ గారు గవర్నమెంట్ వస్తున్నాయి, మళ్ళీ మనం రాష్ట్రం ముందు పడితే అందరూ బాబు తెలియజేస్తూ మరి దీక్షా దివస్ సంబంధించిన అన్ని అంశాలను మీరు ఎక్కడికక్కడ చర్చించుకోవాలని. మరి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది రాలేకపోయినారు, ఎవరు ఎక్కడ హడావిడిలో ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళ మనసు కూడా అక్కడనే ఉన్నది. మాకు కూడా అన్ని ఫోన్లు వస్తున్నాయి. ఈరోజు మూడు గ్రామాలు మా దగ్గర వీళ్ళ ఫస్ట్ విడత కొన్ని ఉన్నాయి, సెకండ్ విడత కొన్ని ఉన్నాయి, మరి థర్డ్ విడత కొన్ని ఉన్నాయి. అవన్నిటి కూడా నామినేషన్లకు అంతా ఉరుకులాడుతూ ఉన్నారు. మరి ఆ దిశగా నడుస్తుంది. కాబట్టి అయినా సరే ఇంత పెద్ద ఎత్తుడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయం చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ అందరికీ అండగా ఉంటామని, వాడికి అడుగున మీకు ఏదన్నా మేము చూసుకుంటామని తెలియజేస్తూ అందరితో తెలుసు. జై తెలంగాణ. ఈ దేశంలో అందరి రాజీనామా ఎవరు చేయాలి? ప్రతి సందర్భంలో ఎమ్మెల్యేలు అమ్మడపోయారు, వెళ్ళిపోయారు, కొత్త వాళ్ళు రావడం, ఎమ్మడవడం, వెళ్ళిపోవడం. తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కరు కాదని ఒక సైడు కేసీఆర్ గారు, ఒక సైడు ఫస్ట్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టిన తర్వాత పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ, ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ జనరల్గా ఉన్న, పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని పార్టీలకు కో చైర్మన్గా ఉన్నాం. అటు మనం ఒక్కరం పార్టీ చెప్తే ప్రజలు వినరు, మీరు అనిపించాలని కేసీఆర్ గారి ధ్వని మా నోర అనిపించేది, ఉద్యమాలను స్టార్ట్ చేసేది జరుగుతూ ఉండేది.
2009 కన్నా ముందు ఎలక్షన్స్ పోయిన 2009 ఎలక్షన్స్ పోతే ఏమైందంటే 12 మంది కలిసి అరే నేను ప్రాణం అర్పించడానికి సిద్ధంగా ఉన్నా, లొల్లి పెడుతున్నా, ఇన్ని రాజీనామాలు చేస్తున్నా, ఆస్తులు అమ్ముకున్నా, అన్ని చేసిన. అరే తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు అవుతలేరు, వాళ్ళ మాటలు నమ్ముతారు. ఇప్పుడు కదా 14,000 ఇస్తాం ఎకరానికంటే ఎట్లా మోసపోయినరు, 2,000 4,000 ఇస్తామంటే ఎట్లా మోసపోయినరు, ప్రతి మహిళకు 2,500 ఇస్తామంటే ఎట్లా మోసపోయినరు, ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామంటే ఎట్లా మోసపోయినరు, ప్రతి నిరుద్యోగికి 10 లక్షల రూపాయలు ఇస్తామంటే ఎట్లా మోసపోయినరు, గొర్రెలకు 3 లక్షలు ఇస్తామంటే ఎట్లా మోసపోయినరు, దళిత బంధు 12 లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఇస్తామంటే ఎట్లా మోసపోయినరు. ఆ రకంగా మోసపోయి 12 సీట్లు వచ్చింది. 12 సీట్లు రాగానే కేసీఆర్ గారు కోపం వచ్చింది. నేను ఇంత త్యాగాలు చేస్తుంటే ప్రజలు చైతన్యవంతులు చేస్తారు, ఏం చేయాలప్పు అని చెప్పి సారు మౌనంగా ఉన్నాడు, కోపంగా మౌనంగా ఉన్నాడు, అలిగి ఉన్నాడు. అప్పుడు ఏమైందంటే 14F అని పోలీస్ డిపార్ట్మెంట్లో హైదరాబాద్ సిటీని ఫ్రీ జోన్గా, ఫ్రీ జోన్ అంటే అప్పుడు మనకు 5 జోన్లు ఉండేవి. తెలంగాణ సపరేటు, ఆంధ్ర సపరేటు, రాయలసీమ సపరేటు. చిన్న చిన్న ఉద్యోగాలు అధికారిక గెజిట్ ఆఫీసర్ వరకు ఏ ప్రాంతం వల్ల ఆ ప్రాంతం వాళ్ళే ఉద్యోగాలు చేసుకోవాలి, ప్రమోషన్ ఇవ్వాలి. స్టేట్ క్యాడరు, జోనల్ క్యాడరు, మల్టీ జోనల్ క్యాడరు, డిస్టిక్ క్యాడర్ అనేది ఉండేటి అనమాట. అప్పుడు ఇది హైదరాబాద్ అనేది డిస్టిక్ క్యాడర్. డిస్టిక్ క్యాడర్ ఏం చేసినట్టు వాళ్ళు స్టేట్ క్యాడర్ పెట్టుకొని హైదరాబాద్ పోలీసులు 14F తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శ్రీకాకుళం ఉన్నాడు కూడా ఇక్కడ పోలీస్ సిఐగా పనిచేయచ్చు. అంటే మన వాళ్ళకు దొరకవు. అప్పటికే ఎంఆర్ఓ ఆఫీసులలో ఆర్డీఓలు వచ్చి పనిచేస్తున్నారు. ఆఫీస్ ఆఫ్ ద రెవెన్యూ మండల ఆఫీస్ పనిచేసేది ఆర్డీఓ. ఇక ఆర్డీఓలు పోయినాయి, సిఐలు మొత్తం పోతే ఇంకా మనకు పోలీసు వాయి 2 వాయి మళ్ళీ ఏముంటుందని చెప్పి ఫస్ట్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక సిఐలతో నేను ప్రెస్ మీట్ పెట్టాం. సిఐలతో ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం రాత్రికి డీజీపీ నుంచి ఫోన్ వచ్చింది, మిమ్మల్ని డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం, ఏమనుకుంటారా అని చెప్పి. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పినాం, రేపు మేము అసెంబ్లీ ముందర అమరావతి స్తూపం దగ్గర ధర్నా చేస్తున్నామని చెప్పినాం. పొద్దుగాల చూసే వరకే మేము రామ్ కానీ మేము యూనిఫామ్లో ఉండి అడ్డం ఉంటాం సార్ అన్నారు. అప్పుడు మేము స్వామిగౌడ్ గారు మేము ఏం చేసామంటే టీఎన్జిఓస్ భవన్ నుంచి అమరావతి స్తూపం దగ్గర 45 నిమిషాలు ఆపినాం. రోడ్డు మొత్తం ఎప్పుడు ఆపరు, అక్కడ పోలీసులు మాకు సహకారం ఉన్నారు, వాళ్ళ గురించి మేము కొట్లాడుతున్నాం, ఆపినాం. కానీ ఈ పార్టీ రాష్ట్రం గురించి పుట్టిన పార్టీ, రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, రాష్ట్రానికి నాయకత్వం ఇచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నటువంటి పార్టీ, ఎందుకు రాష్ట్రం కావాలనో బాధలు చూసినటువంటి వ్యక్తులం కనుక ప్రతి ఒక్క వర్గాన్ని, ఒక కులము అనేది లేదు మనకి ఈ పార్టీలో, ఒక కులము మతం అనేది లేదు. సందర్భాన్ని బట్టి మనం మాట్లాడవచ్చు, సందర్భాన్ని బట్టి పార్టీకి లాభం అయ్యేటట్లు మనము చేర్చొచ్చు. కానీ అంతిమంగా ఈ రాష్ట్రం బాగుపడాలనేటువంటి ఆలోచనటువంటి వ్యక్తులమే కనుకనే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ లేనటువంటి ఊరు, ఒక ఇండస్ట్రీ, ఒక చదువు లేనటువంటి ఊర్లు, గ్రామాలు ఇలా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల కానీ, మహబూబ్నగర్ కానీ, దేవరగారు కానీ, వ్యవసాయంలో చూసుకోండి, ఎడ్యుకేషన్లో చూసుకోండి, ఇండస్ట్రీ చూసుకోండి, ఎక్కడ పోయింది మళ్ళీ పెద్దపాలు మిగితే కిందికి వచ్చినట్టు వచ్చింది. కానీ మళ్ళీ దీన్ని ఏం కాదు, మేము లక్ష్మీరెడ్డి గారు, మేము మళ్ళీ జిల్లా ఉన్నటువంటి నాయకులు అందరం కూడా కలుసుకుంటాం, నిజమైన కార్యకర్తను మేము కాపాడుకుంటాం, నిజమైనటువంటి నాయకుని ఖచ్చితంగా వారికి అండదండలుగా ఉంటాం. ఎవరికి ఎక్కడ ఏ స్థానం కలిగినా ఆ స్థానాన్ని మేము ఖచ్చితంగా మేము కల్పిస్తాం, ఐక్యమత్యం పోతాం. దయచేసి మీరు కూడా ఒక ఐక్యమత్యంగా ఉండి ప్రశాంతంగా ఉండి మరి ధైర్యంగా ఎదుర్కోవాలి. కేసీఆర్ గారు రాజీనామా చేసిన తర్వాత ఓడిపోయింది, కానీ ఓడిపోయినని డీల పడలే, పబ్లిక్ వేయకపోతే మళ్ళీ గెలిచిండ్రు, మళ్ళీ రాజీనామా చేసిండ్రు, అట్లా 10 సార్లు చేసిండ్రు. కనుక ఈ గెలుపు ఓటములు ఏంటి దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేయొద్దు. ఒకసారి జరుగుతుంటాయి, ప్రజలు తొందరగా ఆలోచన చేస్తారు, తప్పు ఆలోచన చేస్తారు. కనుక నిజం అనేది నిలకడ తెలుతున్నట్లు మనం చేసేటువంటిది ప్రజలకు తెలుస్తుంది, అయ్యో అని. ఇప్పుడు ఎవరిని కదిలించిన అయ్యో కేసీఆర్ ఉండాలి అంటారా లేదా చూసుకోండి. మనకన్నా ఏదైనా మెరుగైందా? ఇప్పుడు మనం అక్కడ 2 సంవత్సరాల క్రితము మార్కెట్ కట్టాం, మంచి మార్కెట్లు ఉండాలి ఎక్కటోళ్ళు అక్కడ మహిళలకు అని చెప్పి. ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తారు, దాన్ని ఏదో చేస్తున్నారంట, దాన్ని ఇంకో దగ్గర వాళ్ళ ఆలోచన మంచిదే, ఇంకో దగ్గర కడితే చాలా బాగుంటుంది. ఎట్లుంటుంది అట్లా. ఇప్పుడు హాస్పిటల్ కట్టినాం, 500 కోట్లు కావాలి ఇంకా దాని ఎక్విప్మెంట్, ఇంకా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ముఖ్యంగా కాలువలు దోపించుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయి. పార్టీలు మారినా రాజకీయ నాయకులు ప్రజల మీద దృష్టి పెట్టి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి, మన డెవలప్మెంట్ దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. సరే, వాళ్ళ చేతనైనంత ప్రజలు వాళ్ళకి అధికారంలో ఇచ్చింది కనుక వాళ్ళు చేసేది చేయండి.
మళ్ళీ మనకు ప్రజలు అధికారం ఇస్తారని మేము అనుకుంటున్నాం. మళ్ళీ మనకు అధికారం ఇచ్చినప్పుడు మనం కూడా ఇంకా మిగిలిపోయినటువంటి పని కూడా చేద్దాం. కనుక ఈరోజు మరి దీక్షా దివస్ సందర్భంగా మీరు గ్రామాలకు వెళ్ళి కూడా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మన పార్టీ ఏంది, కేసీఆర్ గారు ఏంది, కేసీఆర్ గారు ఏం చేసాడు, మేమందరం ఏం చేసినాం. ఉట్టి అల్లటప్ప రాలేదు తెలంగాణ, ఉట్టి గాలికి రాలేదు తెలంగాణ, గాలికి వచ్చింది పడ్డది కాదు ఇది. ఒకవేళ తెలంగాణ రాకపోతే మా బతుకులు ఏమైపోయేవి, రైటర్లో వచ్చినందుకు మేము కనిపిస్తున్నాం ఇట్లా మంచిగా. రాకపోతే లక్ష్మీరెడ్డి గారి మా గారి ఏం పరిస్థితి ఉంటుంది, కేసీఆర్ గారి ఇంకా కొట్లాడుతూనే ఉంటుంది. కనుక ఇవాళ మీరు చాలామంది ఉద్యమం లేని ఉంటారు, ఎంత అదృష్టం. అప్పుడు 9 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలు ఉంటారు, ఇప్పుడు వాళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చినాయి. వాళ్ళు ఎంత అదృష్టవంతులు, కొట్లాడాల్సిన అవసరం లేదు, ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు, నిరాదరణ చేయాల్సిన అవసరం లేదు. మంచిగా కాయలు కాసిన తెంపుకొని తినాలంతే. అంత బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ. కనుక తాత్కాలికంగా అభివృద్ధి అనేది కొంచెం వెనుకపోయినా ఏం కాదు. ధైర్యంతో పార్టీని డెవలప్ చేయడానికి మీరందరూ కృషి చేయాలి. సీనియర్లు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరికి తగిన ప్రాధాన్యతని ఉమ్మడి జిల్లా లక్ష్మీరెడ్డి గారు మేము కానీ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకాలను, ఈ కష్టకాలంలో పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళను, పార్టీని నమ్ముకొని గట్టిగా ఉన్నటువంటి వాళ్ళను 100% మేము కాపాడుతాం. మీ గురించే ఇంకా భవిష్యత్తు 80%, 10% కాలువలు తవ్వితే పనుల పని అయిపోతుంది. 90% కంప్లీట్ అయినాయి. 10% కాలువలు తవ్వితే మళ్ళీ ఎప్పుడు కాలువలు తవ్వాల్సిన అవసరం లేదు. ఇక పంటలు వండుతూనే ఉంటాయి. విన్నావా? బిల్డింగ్లు కడితే ఆస్తులు నడుస్తూనే ఉంటాయి. కొత్త మేము చేసేది ఏం లేదు. ఇక మిమ్మల్ని కాపాడి మీ భవిష్యత్తును కాపాడుకోవడమే తప్ప వేరే ఏమి ఉండదు. కనుక మీరందరూ మరొకసారి ఉద్యమ స్ఫూర్తితో ముందుకు కొనసాగాలని చెప్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.